ఇక్కడుండే దీంట్లో డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్స్ పంపించాం. వాగులో పరచూరులో ఒక అతనైతే షేక్ మున్నా అనే వ్యక్తి కొట్టుకొని పోతా ఉంటే డ్రోన్తో ఐడెంటిఫై చేసి అతను కాపాడుకోగలిగాం. ఒక ప్రార్థనా మందిరం చుట్టూరు వరద నీళ్ళు వస్తే ఐడెంటిఫై చేసి ఒక 15 మందిని మనం కాపాడగలిగాం. అదే మరి ఎక్కడికక్కడ వాటర్ వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పంపిస్తే మీరు చాలా సమర్థవంతంగా యాక్ట్ చేశారు. నేను చాలా సైక్లోన్లు చూశాను, కానీ ఫస్ట్ టైం నా జీవితంలో యంత్రాంగం టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయ్యి లాస్ట్ మైల్లో సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేయగలిగాం. ఒక గ్రామంలో ఉండే వ్యక్తికి టెక్నాలజీ కానీ లేకపోతే తుఫాను కానీ ఎట్లా వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియని పరిస్థితి నుంచి మన లాస్ట్ మైల్లో ఉండే మన ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక మాటలో చెప్పాలంటే పెను ప్రమాదం తప్పింది.